హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వెల్. టుడేస్ వీడియో హన్షుమస్ బర్త్డే వ్లాగ్. చాలా సింపుల్ గా అండ్ చాలా సాటిస్ఫైయింగ్ గా బర్త్డే సెలబ్రేట్ చేశాం. డెకోర్ ని అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. హన్ష్ కి ఇప్పుడు 4 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి 4 gifts తీసుకున్నాము. ఇది హన్ష్ సెకండ్ బర్త్డే నుంచి ఈ గిఫ్ట్ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నాము. 4 gifts అంటే కాస్ట్లీగా ఏం తీసుకోను, మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే తీసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మార్నింగ్ అండ్ నైట్ వేసే డ్రెస్సెస్, అలాగే పెట్టే గోల్డ్ ఐటమ్స్ అన్ని ముందే హ్యాండీగా రెడీగా ఉంచుకుంటాను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో హడావుడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి. బర్త్‌డే రోజు మార్నింగ్ హారతిస్తాను. అలాగే టెంపుల్‌కి గూడా వెళ్తాము. బట్ ఈ ఇయర్ అవ్వలేదనమాట. సో, అది స్కిప్ అయింది. నెక్స్ట్ తను బాత్ అయిన తర్వాత కొంచెం సేపు ఫోటో సెషన్ జరిగింది. మంచిగా పోజులిచ్చాడు. నెక్స్ట్ లంచ్ చేసి పడుకున్నాడనమాట. ఈవినింగ్ 4:00 నుంచి మేము డెకరేషన్ స్టార్ట్ చేశామనమాట. డెకార్ చేసేటప్పుడు ఒక స్మాల్ టిప్ ఏంటంటే, డబుల్ సైడ్ టేప్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాల్ పెయింట్ డ్యామేజ్ అవ్వచ్చు. గ్లూ స్టిక్స్ దొరుకుతాయి. సో, ఖచ్చితంగా అవే వాడండి. హన్ష్‌కి బ్యాట్‌మ్యాన్ అంటే చాలా ఇష్టం. సో, కేక్ అండ్ డెకార్ అన్నీ బ్యాట్‌మ్యాన్ థీమ్‌లోనే ప్లాన్ చేశామనమాట. హన్ష్‌ని "నీ ఫేవరెట్ కలర్ ఏంటమ్మా?" అని అడిగితే బ్లాక్ అని చెప్తాడు. బ్లాక్ ఎందుకు అంటే బ్యాట్‌మ్యాన్ బ్లాక్ కలర్‌లో ఉంటాడు కదమ్మా! అందుకే నాకు బ్లాక్ ఇష్టం అని చెప్తాడనమాట. సో, ఫన్నీ అనిపిస్తది. నెక్స్ట్ వాళ్ళ కజిన్స్ వస్తూ వాళ్ళు ఇంకో కేక్ తీసుకొచ్చారనమాట. సో, వాళ్ళతో కలిపే కేక్ కట్ చేశాడు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ లాస్ట్ డిన్నర్ వచ్చేటప్పటికి సండే కదా నాన్ వెజ్ గారెలు, చికెన్ కర్రీ, బగారా రైస్, రైతా, వైట్ రైస్, కర్డ్ అండ్ లాస్ట్ డెజర్ట్ గులాబ్ జామున్ అనమాట. కేక్ కట్ చేసిన తర్వాత కిడ్స్‌కి కేక్, పొటాటో చిప్స్ అండ్ చాక్లెట్స్ ఇచ్చాము. ఆ రోజు మ్యాచ్ వస్తుందనమాట. మ్యాచ్ చూస్తూ పిల్లలు గూడా బర్త్‌డేని బాగా ఎంజాయ్ చేశారు. అలా చాలా సింపుల్‌గా, హ్యాపీగా, సాటిస్ఫైయింగ్‌గా హన్షమ్మ బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లూమింగ్ వెల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ.